వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మంచి సత్సంబాలు అయితే ఉన్నాయి, కొనసాగుతున్నాయి కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని చాలా అభిమానిస్తాడు, ఎందుకంటే సీనియర్ రాజకీయ నాయకుడు, అదేవిధంగా ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు, కాబట్టి ఆ పార్టీని చాలా అభిమానిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీని చాలా ఎక్కువగా అభిమానిస్తారు, ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ కూడా గురు శిష్యులు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏ విధంగా కక్ష కడతాడో మనకందరికీ కూడా తెలిసింది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ తెలంగాణలో కొంచెం బాగా ఫేవర్గా ఉండేది బీఆర్ఎస్ పార్టీ వైసీపీ నాయకులకి. అందుకని చెప్పేసి వైసీపీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మంచి సత్సంబాలు కూడా ఉన్నాయి, కొనసాగుతున్నాయి. నిన్న జాఫర్ గారి ఇంటర్వ్యూలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకు కూడా మంచి సత్సంబాలు ఉన్నాయి, అదేవిధంగా కేడర్ కూడా మంచి సత్సంబాలే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అది ఈరోజు నిరూపించారు వైసీపీ వాళ్ళు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి రోడ్ షోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హంగామా చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హంగామా చేశారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా చాలా బలంగా ఉంది, మీకు అందరికీ కూడా తెలిసింది. 2014లో రాష్ట్ర విభజన సందర్భంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఏ విధంగా చూపిందో మీకు అందరికీ కూడా తెలిసింది. నాడు ఖమ్మం జిల్లా లోక్సభ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగాను, అదే జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఆనాడు అలా వెళ్ళిపోయారు. 2019 ఎన్నికల సమయానికి ఆ రాష్ట్రంలో రాజకీయం చేయకూడదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. కానీ కేటీఆర్తో జగన్మోహన్ రెడ్డి గారి మంచి వ్యక్తిగత సంబంధాలు అయితే గట్టిగానే ఉన్నాయి. తెలంగాణలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు బీఆర్ఎస్కు చాలా స్ట్రాంగ్గా నిలుస్తున్నారు కూడా. ఇవాళ ఖమ్మం జిల్లాలో కేటీఆర్ గారి రోడ్ షో పెద్ద ఎత్తున జరిగింది. ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొనడం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలో ఒక చర్చాంశమైంది. బీఆర్ఎస్ జెండాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కూడా అక్కడ రెపరెపలాడాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కేటీఆర్కి కూడా జైకోడ్తో నినాదాలు చేయడం కూడా జరిగింది. మీరందరూ కూడా చూశారు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కేటీఆర్ గారు తెలంగాణలో ఒక ఈవెంట్కి కలిసి పార్టిసిపేట్ చేశారు. ఆ వీడియోస్, ఆ ఫొటోస్ అన్నీ కూడా ఏ విధంగా వైరల్ అయ్యాయి కూడా చూసాం. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్, కొన్ని పార్టీలు దాని మీద ఏ విధంగా కడుపు మండి పోయారో కూడా మనం చూసాం, కొన్ని మీడియా సంస్థలు కానీ వాళ్ళంతా కూడా. ఇప్పుడు అదే ఇక్కడ రిపీట్ అయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభిమానులంతా సీఎం రేవంత్ రెడ్డి గారికి జై కొడుతున్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులేమో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తుండడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే వైసీపీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలంగాణలో కూడా రాజకీయంగా విడిపోవడం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ముందు రాజకీయాలు మాత్రం చాలా చాలా బాగుంటాయి, చాలా హడావిడి కూడా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో ముందుగానే ఎన్నికలు కూడా వస్తాయి. అప్పుడు వైసీపీ వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడతారు బీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా, కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంటే వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఓటేసేది ఏముండదు, కానీ సోషల్ మీడియాలో కొంచెం వైసీపీకి సపోర్ట్గా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, పోస్ట్ కూడా చేస్తున్నారు. సో ముందు రాజకీయాలు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకు వచ్చాడు. నల్ల జిల్లాలో వైసీపీ కార్యకర్తలు ఏదైతే పోలీసులు రోడ్డు మీద నడిపించుకుంటూ లాఠీ చార్జ్ చేశారో చూసాం మనందరం కూడా ఆ వీడియోస్. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలిశారు, వాళ్ళ బాధను వాళ్ళు వెలబుచ్చడం కూడా జరిగింది. అదేవిధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉందండి. రేపు విత్ డేటా, విత్ డాక్యుమెంట్స్. రేపు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మాత్రం అదుర్సు సూపర్గా ఉండబోతుంది. మీరందరూ కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఆయన ఏది మాట్లాడినా విత్ డేటాతో, డాక్యుమెంట్స్, ఎవిడెన్స్తో ఆయన మాట్లాడతాడు. రేపు ఆయన ఏ విషయాల మీద మాట్లాడతాడనేసి చాలామంది ఆసక్తికరంగా చూస్తున్నారు.